ఫ్రెండ్స్, డాక్టర్ ప్రియాంక హిట్ అండ్ రన్ కేసులో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. ఒకవైపు ఆమె చనిపోయి ఆ కుటుంబం అంతా పుట్టెడు దుఃఖంలో ఉంటే దీన్ని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం ఎంత దుర్మార్గం అండి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళని కూటమి ప్రభుత్వం తప్పించే కుట్రలు చేస్తోందని బోడే రామచంద్ర యాదవ్, మార్గాని భరత్, ఇంకొంతమంది వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా ఇద్దరు నిందితులు తలపైన ఎక్కించుకుని కార్ని తీసుకెళ్లిన తర్వాత 3 రోజుల పాటు ఈ నిందితులు ఎక్కడున్నారు? అబ్స్కాండింగ్ లో ఉన్నారా, లేకపోతే పోలీస్ కస్టడీలో ఉన్నారా, లేకపోతే రాచ మర్యాదలు చేస్తూ అధికార పార్టీ ఎక్కడైనా దాచిపెట్టారా? ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, తప్పతాగి యాక్సిడెంట్ చేసిన ఆ ఇద్దరు ఏమన్నా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఏమైనా బంధువులా? ఎలాంటి ఆధారాలు కానీ లేదా వాళ్ళకి ఏదన్నా వీళ్ళతో సంబంధాలు ఉన్నాయనే లింకులు కానీ లేకుండా ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు? రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగితే కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మొదట యాక్సిడెంట్ కేసు కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దాన్ని హత్య కేసు కింద మార్చి నిందితుల్ని రిమాండ్ కూడా పంపించారు. యాక్సిడెంట్ చేసి మెడికో ప్రియాంక మరణానికి కారణమైన నిందితులకి కఠినంగా శిక్ష పడాల్సిందే అని సీఎం చంద్రబాబు గారు ఆదేశించి బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రీషా కూడా ఇచ్చారు. ఒకవైపు ప్రభుత్వము, పోలీసులు దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంటే ఈలోపే వీళ్ళు వచ్చి యాక్సిడెంట్ జరిగిన 3 రోజుల వరకు ఈ వార్త బయటకు ఎందుకు రాలేదు, ఏ న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఈ వార్తని ఎందుకు వేయలేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. 3 రోజుల పాటు ఈ యొక్క అంశాన్ని వెలుగులోకి ఎందుకు రాలేదు? ప్రధానమైన ఛానల్స్ గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, వార్తాపత్రికల్లో గానీ ఈ అంశము కప్పిపుచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? అరే సరే, కొన్ని పేపర్లు, కొన్ని ఛానల్స్ మీరు చెప్తున్నట్టుగా ఎల్లో మీడియా అనుకుందాం. మీ సాక్షి పత్రికని, సాక్షి ఛానల్ని కూడా కూటమి ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుందా? వాటిలో అయినా ఈ వార్త రావాలి కదా, వాటిలో ఎందుకు వేయలేదు? మరి అసలు ఘటన జరిగిన మర్నాడే మీడియాలో ఈ వార్త ఎందుకు రాలేదు? దీన్ని మాల్ వాళ్ళు ఏమైనా దార్చారా, లేకపోతే నిందితులే ఏమైనా మేనేజ్ చేశారా, లేదంటే అసలు ఈ విషయం మీడియాకే ఆలస్యంగా తెలిసిందా? ఏం జరిగింది అనే కోణంలో కూడా ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది. ఈ వివరాలన్నీ బయటకి రాకముందే ప్రతి దానికి రాజకీయ రంగు పులుముతూ షుగర్ పేషెంట్లు యూరిన్ ఆపుకోలేరు కదా, అలాగే వీళ్ళు కూడా వీళ్ళ తొత్తర ఆపుకోలేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యా బోడే రామచంద్ర యాదవ్, 2019-24 మధ్య రాష్ట్రంలో అనేక దుర్మార్గ సంఘటనలు జరిగినప్పుడు మూసుకుపోయిన నీ నోరు ఇప్పుడు భలే తెరుచుకుంది. అయినా ఇక్కడ నీకు విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా. ఈ అంశంలో ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. తప్పు చేసిన ఆ నిందితులకి కఠిన శిక్ష పడి తీరుతుంది. ఇప్పటికే తమ కుటుంబ సభ్యురాల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే తప్పుడు స్టేట్మెంట్స్తో మరింత బాధకు గురి చేయొద్దు.